ఈ రోజు మనం కస్టర్డ్ చేసుకుందాం. రండి చేసేద్దాం. సగ్గు బియ్యాన్ని ఇలా ఉడకపెట్టి పెట్టుకుందాం. 1 లీటర్ పాలు మరగపెడుతున్నానమ్మా. కస్టర్డ్ పౌడర్ లో చల్లటి పాలు పోసుకుందాం. లంప్స్ లేకుండా కొండి. పాలకి సగ్గు బియ్యానికి సరిపడా పంచదార వేసేద్దాం. ఒక పాలు టేస్ట్ చూస్తే కొంచెం ఎక్కువ తీయగానే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ ని కలిపి పెట్టుకున్నాం కదా, లంప్స్ లేకుండా పాలల్లో వేసేద్దాం. కస్టర్డ్ పౌడర్ ఒకసారి తిప్పండి. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్. ఇలా రావాలి. చల్లారుద్దాం. కస్టర్డ్ చల్లారిపోయింది చూడండి. ఉడకపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసాను. 2 స్పూన్లు చియా సీడ్స్ వేసాను. అరటి పండు ముక్కలు, అలాగే యాపిల్ ముక్కలు, ద్రాక్ష పండు చిన్న చిన్న ముక్కలు చేశాను చూడండి. ఒక్కసారి అంతా కలిపేద్దాం. చియా సీడ్స్, సగ్గుబియ్యం ఈ రెండిటితోనూ చేసుకుంటే పొట్టకి చలవ ఉంటుంది.